విశాఖ పెందుర్తి స్థానిక 95వ వార్డులో రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే అదిప్రస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,73,00,000 రూపాయలు జీవీఎంసీ నిధులతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సు కొరకు సంక్షేమ అభివృద్ధి రెండు కలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే దిశగా వెళ్తుంటే ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే అదిప్రస్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, 97వ వార్డు ఇన్ఛార్జ్ మెంటి మహేష్, వేచలపు శ్రీను, నూకరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్. లక్ష్మి గారు ఇంకా జై జగన్ జై జగన్ ఓకే సార్. ఈరోజు మరి 95వ వార్డుకి సంబంధించి సుమారుగా 1,73,95,000 రూపాయలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి కృష్ణరాయపురంలో ఉన్నటువంటి జ్యోతి నగర్కి సంబంధించినటువంటి రోడ్డు సుమారుగా 68 లక్షల రూపాయలు. అదే రకంగా మరి మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం గొల్లవెల్లిపాలెం, పాపేరాజపాలెం ఈ ప్రాంతం అంటికి సంబంధించిన అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు, ఇది కూడా 1,05,00,000 రూపాయలు. రెండు వర్కులు కలిపి సుమారుగా 1,73,95,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మీరు చూస్తున్న నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం, అవి పూర్తి చేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రధానమైనటువంటి రోడ్స్ అన్నీ కూడా ఈరోజు మన పులగానపాలెం రోడ్డు తీసుకున్నా, చినుముషులవాడ రోడ్డు తీసుకున్నా, సుజాత నగర్ మెయిన్ రోడ్డు తీసుకున్నా, ఇవాళ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది కానీ జ్యోతి నగర్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్స్ అన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వంలోనే ఇవాళ మరి గౌరవ కార్పొరేటర్ గారు, మరి వార్డు వరకు గౌరవ కార్పొరేటర్ గారు ముమ్మన్ దేవుడు గారు, అదే రకంగా అందరి సహాయ సహకారాలతో మరి వీటిని కూడా పూర్తి చేసుకోగలుగుతున్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరం కూడా ప్రజల తాలూకా శ్రేయస్సు, ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని మైండ్లో పెట్టుకొని పనిచేయాలి. కానీ రాజకీయాలు అనుకున్నట్టు చూసి కార్యక్రమాన్ని పాడు చేసేటువంటి విధానం అనుకున్నది మంచిది కాదనుకున్నట్టు నేను తెలియజేస్తున్నాను.